గ్రామ పంచాయతీ ఎన్నికల అధికారులు సమన్వయంతో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలి. చెక్ లిస్ట్ చూసుకోవాలి. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్. బుధవారం జరిగే 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బి సత్యప్రసాద్ సూచించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరగనున్న జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి, ఎండపల్లి, గొల్లపల్లి మండలాల్లో బుధవారం జరిగే 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎలక్షన్ మెటీరియల్ పంపిణీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి రాజాగౌడ్, డిపిఓ రఘువరన్, జిల్లా నోడల్ అధికారి పి నరేష్, మదన్ మోహన్, రవికుమార్, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, డిఎస్పీ రవిచందర్, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఏపీఓలు, సంబంధిత అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు పలు సూచనలు గావిస్తూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని, రిసెప్షన్ సెంటర్ను సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన మెటీరియల్ను పరిశీలించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాటును అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారీగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రంకు చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలని సూచించడం జరిగింది. సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన వసతి కల్పించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, తాగునీరు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి సత్యప్రసాద్ సంబంధిత అధికారులను సూచించారు.